మహిళల ప్రపంచ కప్లో మొదటిసారి విశ్వ విజేతగా నిలిచిన మన మహిళల జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీ, బీసీసీఐలతో పాటు ప్రభుత్వాలు కూడా కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు ప్లేయర్ శ్రీశరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.5 కోట్లు ఇవ్వగా ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా అంతే మొత్తాన్ని ప్రకటించింది. అవును, భారత మహిళా క్రికెట్లు స్మృతి మందన, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముగ్గురు క్రికెటర్లు ఒక్కొక్కరికి 2.25 కోట్లు నగదు బహుమతితో సన్మానించారు. సెమీఫైనల్లో జెమిమా సెంచరీ టోర్నీలో కీలక మలుపు. ఆ శతకం భారత్ను ఫైనల్కు చేర్చింది. ఒక కుటుంబంలా పోరాడటం జట్టు సమిష్టి కృషికి నిదర్శనమని ఫడ్నవీస్ తెలిపారు. అలాగే చీఫ్ కోచ్ అమోల్ మంజుదర్కు 22.5 లక్షలు అందజేశారు. బౌలింగ్ కోచ్ ఆవిష్కర్ సాల్వి, మాజీ దిగ్గజం డయానా ఎడుల్జీ, అనలిస్ట్ అనిరుద్ధ దేశపాండేతో సహా మిగతా సహాయక సిబ్బంది ఒక్కొక్కరికి 11 లక్షల రూపాయల చొప్పున బహుకరించారు.